ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటే నా రూంలో కూర్చుని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను అందరి ముందు దోష నివారణ పూజ చేయనని కరాఖండిగా చెప్పాను కదా. నువ్వు ఆ దోష నివారణ పూజ చెయ్యను అని చెప్తే ఖచ్చితంగా నీ మీద అనుమానం వస్తుంది. అలా నా మీద ఎవరూ అనుమానించకూడదు అంటే నేను ఈ పూజ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలమ్మా. అత్తయ్య వారసుడి విషయంలో అంత తేలిక వదలదమ్మా. అవును, అయితే నేను ఈ పూజకు వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలమ్మా. దోష నివారణ పూజ చెయ్యను అని అంటోంది. ఎందుకిలా అంటోంది? సహస్రమ్మ విషయంలో నాకు అనుమానంగా ఉంది. ఏటమ్మా ఇది? తన ప్రెగ్నెన్సీ విషయంలో ఏదో దాస్తుంది అనిపిస్తుంది పండు. అంతకు ముందు కూడా ఆమె ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ వేసుకోకుండా చెత్తబుట్టలో పడేసింది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు సహస్రమ్మ విషయంలో చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.